రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసు బందోబస్తు చేరుకుంది. మంచు మనోజ్ సామాగ్రిని వెహికల్లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీల్లేదంటున్నారు మోహన్ బాబు. 3 వాహనాలు సామాగ్రిని తరలించేందుకు సిద్ధం చేయగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు చేశారు. పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని తరలించుకొని తీసుకెళ్లారు. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని మంచు మనోజ్ కలవగా మనోజ్ బౌన్సర్లను సైతం విష్ణు బౌన్సర్లు బయటకు పంపించారు. అంతకుముందు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తనకు తన భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మంచు మనోజ్ మౌనిక కారులో వచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ తర్వాత మంచు మనోజ్ తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం పరస్పర పోలీసు ఫిర్యాదులు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక మొదట వీరిద్దరు పరస్పర ఆరోపణలతో లేఖలు విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నిన్న మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్ అతని భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ మంచు విష్ణు విదేశాల నుంచి జల్పల్లికి చేరుకున్న కొద్దిసేపట్లోనే మంచు మనోజ్ తన భార్య బిడ్డలతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏమిటనేది వారి పని మనిషి బయటపెట్టారు. 2 రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బందిని మంచు మనోజ్ కొట్టేందుకు వచ్చారని, తన స్టాఫ్ను కొట్టవద్దంటూ మనోజ్ను మోహన్ బాబు నెట్టేశారని తెలిపింది పని మనిషి. ఈ గొడవలో దెబ్బలు తగలలేదని, కేవలం నెట్టేసుకున్నారంతేనని చెప్పారు. మంచు విష్ణు మంచు మనోజ్కు మధ్య మనస్పర్ధలు కూడా ఉన్నాయన్న ఆమె, మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదని, మౌనిక మొదటి భర్తకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం మనోజ్ మౌనికలతోనే ఉంటున్నాడన్నారు. ఈ విషయంలో మొదటి నుంచి మంచు కుటుంబానికి ఈ వ్యవహారం ఇష్టం లేదని, సిబ్బంది కారణంగా మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నారన్నారు. మంచు లక్ష్మి వచ్చి సముదాయించి వెళ్లారని చెప్పుకొచ్చారు ఆమె. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ఆగవాలి ప్రశాంత్ దెబ్బ కొట్టింది. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ, తండ్రి కొడుకు అసలు దెబ్బలు అంటే దెబ్బలు అరగలేదు. అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప